నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. సరిగ్గా 100 ఏళ్ల కింద ఒక అమెరికన్ వనిత నాకు సైకిల్ ఇచ్చినట్టయితే ఈ ప్రపంచాన్ని నాకు ఇచ్చినట్టే అన్నారు. అంటే మహిళకు బయటికి వెళ్ళడానికి వీలు కల్పించినట్టయితే ప్రపంచం అంతా తనదే అని ఆమె చెప్పారు. అవకాశాలు అప్పుడు లేకుండేవి. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. రాష్ట్రం మొత్తం 4 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చట. ఇదేమిటి ఉచితాలు ఇస్తారు అన్ని, అది ప్రభుత్వం సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా, ఇట్లా వేస్ట్ చేస్తారేమిటి, ఇట్లా అయితే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, రేవడీ కల్చర్ పోవాలి, ఇలాంటి పద్ధతులు మారాలి, ఎంతకని ఇస్తారు, ప్రజలు సోమరులైపోతారు, ఇలాంటి అభియోగాలు ఎన్నో వస్తాయి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం ఏదైనా చేసినప్పుడు. అయితే వాస్తవాలు ఆలోచించినట్టయితే మనకు అక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఎవరైనా మహిళ బస్సులో ఎక్కినట్టయితే 0 టికెట్ ఇస్తారు. అంటే డబ్బులు తీసుకోకుండా 0 టికెట్ ఇస్తారు. ఆ 0 టికెట్లు ఇప్పటి వరకు 200 కోట్లు దాటాయి. 200 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నమాట. అటువైపు ఇటు, ఇటు అటు అటు. బస్సుల్లో ఒక 30-35% దాకా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అంటే అంతమంది తిరుగుతున్నారు. పాపం అంతమంది బయటికి రాలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా అని అర్థం. ఉద్యోగాలు చేసే మహిళలు, ముఖ్యంగా కూలీలకు వెళ్లే వాళ్ళు, ఈ కొస నుంచి ఆ కొసకి వెళ్ళాలంటే వాళ్లకు సహం కూలి, బస్సు ఛార్జీలు అయ్యేది. విద్యార్థినులు, ఇతర పనులకు వెళ్లే మహిళలు, కూరగాయలు తెచ్చుకోవడం దగ్గర నుంచి ఇతర పనులు ఏ ఉన్నా కూడా హాస్పిటల్స్ కు వెళ్ళడం, ఇదంతా ఇప్పుడు ఉచితమైంది. దాంతో ఏమైంది, వాళ్ళ మొబిలిటీ బాగా పెరిగింది మహిళలది. నేను బయటికి వెళ్ళగలను, నేను నా సొంతగా వెళ్ళగలను అని. తర్వాత ఉద్యోగినులకు, విద్యార్థినులకు, కూలీలకు 5,000 నుంచి 6,000 దాకా నెలకు ఆదా అవుతుందట. ఆ డబ్బును వాళ్ళు తమ పిల్లల స్కూలింగ్ కోసం, వైద్యం కోసం, లేకుంటే మంచి తిండి కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మంచి తిండి దొరకడం ద్వారా కూడా ఆరోగ్యం పెరుగుతుంది. ఇట్లా అనేక రకాలైన లాభాలు చేకూరుతాయి. తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ కు మహాలక్ష్మి అని పెట్టారు. చంద్రబాబు గారేమో స్త్రీ శక్తి అని పెట్టారు. స్త్రీ శక్తి ఆప్ట్ పేరు. నిజానికి స్త్రీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు. ఉచిత ప్రయాణం వల్ల తెలంగాణలో ఒక మహిళ ఉచిత బస్సు వల్ల తన కూతురును వెళ్లి చూసుకోవడానికి సాధ్యమైంది అని చెప్పారు. కన్నీరు పెట్టుకున్నారు. మనకు కూడా కన్నీరు వస్తుంది. అంతకు ముందు చూడడానికి చాలా కష్టంగా ఉండేది. కావలసినంత డబ్బు ఆమె దగ్గర లేదు. కూతురేమో అత్తవారింట్లో ఉంది, చూసి రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్లి తన కూతుర్ను చూసుకోగలదు. దీనికన్నా ఎక్కువ ఏం కావాలి? ఒకవైపు సమాజం బాగుపడుతుంది, మహిళలు బయటకు వస్తారు. తర్వాత ఏమో కొన్ని భయాలు ఉంటాయి బయటికి వెళ్ళాలంటే. ఒంటరిగా వెళ్ళడం వల్ల జరిగే భయాలు. బస్సుల్లో నిర్భయంగా ఏ టైంలోనైనా వెళ్లి రావచ్చు. విద్యార్థినులకు స్కూల్ గాని, కాలేజీలకు వెళ్లే వాళ్లకు సులభంగా వెళ్లి రావచ్చు. కాబట్టి అటెండెన్స్ కూడా పెరుగుతుంది. కొన్ని ఉచితాలు దేశాన్ని, రాష్ట్రాలను బలోపేతం చేస్తాయి. తిండి లేదు, పని లేదు, ప్రథమంగా తిండి పెట్టాలి కదా, వైద్యం ఇవ్వాలి కదా. అది రేవడీ కల్చర్ అంటే ఎట్లా? రేవడీ కల్చర్ అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉచితాల ప్రామిసులు చేస్తూనే ఉన్నారు. మహిళలు బయటికి వచ్చి సామాజిక ప్రకార్యాలలో పాల్గొన్నట్టయితే మహిళాభ్యుదయం జరుగుతుంది. ఒక రకంగా కాదు, అనేక రకాల దీనివల్ల లాభాలు ఉంటాయి. బీహార్ లో స్కూల్ కి వెళ్లే ఆడపిల్లల కంటే 8, 9, 10 తరగతుల వాళ్లకు అప్పటి ప్రభుత్వం ఉచిత సైకిళ్లు ఇచ్చింది. దానివల్ల స్కూళ్లలో అటెండెన్స్ బాగా పెరిగిందట ఆడపిల్లలది. అంటే ఆడపిల్లల చదువు కూడా పెరుగుతుంది, ఆడపిల్లలు ముందుకు రావడం కూడా పెరుగుతుంది. ఈవ్ టీజింగ్ బాగా తగ్గిందట దారిలో వస్తున్నప్పుడు. అంతేకాకుండా సైకిల్ వల్ల కాస్త పెద్దవాళ్లను హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి, కూరగాయలు అలాంటివి తెచ్చుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, కొన్ని చోట్ల నీళ్లు దొరకవు వాళ్ళకు, చాలా దూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి కొన్ని చోట్ల. అట్లా నీళ్లు లాంటివి తెచ్చుకోవడానికి ఆ సైకిల్ బాగా ఉపయుక్తంగా ఉన్నది. అట్లాగే మిత్రుల ఇళ్ళకి వెళ్ళడానికి, లైబ్రరీలకు వెళ్ళడానికి, హాస్పిటల్స్ కు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది ఆ సైకిల్. ఒక్క సైకిల్ ఉచితంగా వచ్చింది. లేకుంటే కొనుక్కోలేరు కదా. అసలు వాళ్ళ జీవితంలో చూడగలరో లేదో పోకిరీల బారిన పడి చదువు ఆపేసిన వాళ్ళు కూడా అప్పట్లో ఉన్నారు. ఉచితాలను అనవసరంగా అనకండి. ఎవరి డబ్బులో ఇవ్వట్లేదు, ప్రజల డబ్బులే ప్రజలకు ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అది సామాజిక బాధ్యత, ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యత. తర్వాత ఒక
నానుడి ఉంది, మనకందరికి తెలుసు. మగవాళ్ళు చదువుకున్నట్టయితే వాళ్ళు మాత్రమే విద్యావంతులు అవుతారు, మహిళలు చదువుకున్నట్టయితే కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు అని. అట్లాగే మహిళ బయటికి వచ్చి సమాజంలో పాల్గొన్నట్టయితే చాలా అభ్యున్నతి ఉంటుంది. మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ స్కీమ్ కూడా కొత్తదేం కాదు. మొదట్లో ఢిల్లీలో ఇచ్చారు, ఇది ఉచిత బస్సు. తర్వాత తమిళనాడులో ఇచ్చారు, ఆ తర్వాత తెలంగాణలోను కర్ణాటకలోను ఇచ్చారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పథకం ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా అభినందించాలి. మహిళల్లో చాలా కొద్ది కాలంలోనే చాలా మార్పు వస్తుంది, గ్యారంటీగా చెప్తున్నాను. కావాలంటే కొన్నేళ్లు ఆగి చూడండి ఎంత పరివర్తన ఉంటుందో. మంచి స్కీమ్. ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ఎక్కేసరికి ఆ సమానత్వం, బ్యాలెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అంటే జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గుతుంది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీల్లో అట్లాగే అయింది కదా, మహిళలు మగపిల్లలు సమానంగా ఉండేసరికి ఈవ్ టీజింగ్ లాంటివి అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. తర్వాత గౌరవించుకోవటం కూడా ఆరంభమైంది. ఇట్లా అనేక ప్రయోజనాలు ఉంటాయి. మంచి స్కీమ్. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి.